హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పూజ మహిమ. ఈరోజు ఇలా పూజ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. భక్తులారా, శ్రీరామనవమి రోజున ఈ చిన్న పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి ఒక సాధారణ భక్తుడు శ్రీరామనవమి రోజున పూజ చేయడం వల్ల అతని జీవితంలో జరిగిన అద్భుతం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనస్సు గల వ్యక్తి. కానీ అతని జీవితంలో మాత్రం ఎప్పుడూ కష్టాలే ఉండేవి. పేదరికం, ఆరోగ్య సమస్యలు, పంటలు కూడా బాగా పండకపోవడం, ఇలా ఎన్నో సమస్యలతో అతన్ని వెంటాడేవి. అయినా కూడా రామయ్య ఒక పని మాత్రం ఎప్పుడూ మానలేదు. అదేమిటంటే ప్రతిరోజు శ్రీరామ నామస్మరణ. శ్రీరామనవమి రోజు ఒకరోజు గ్రామానికి ఒక మహానుభావుడు వచ్చాడు. అతను అందరికీ ఇలా చెప్పాడు: రేపు శ్రీరామనవమి, ఈరోజు శ్రీరాముడి జన్మదినం. ఈ రోజున భక్తితో పూజ చేస్తే శ్రీరాముడి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అని. అది విన్న రామయ్య చాలా ఆనందపడ్డాడు. అతని దగ్గర పెద్దగా డబ్బులు లేవు, కానీ తనకు ఉన్న దానిలోనే చిన్న పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు ఉదయం స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఒక చిన్న మండపం అమర్చాడు. అందులో సీతారాముల ఫోటో పెట్టి తులసి ఆకులతో పూజ చేసి పానకం, వడపప్పు, పండ్లు పెట్టి భక్తితో పూజ చేశాడు. తర్వాత భక్తితో ఇలా ప్రార్థించాడు: రామా, నా దగ్గర పెద్దగా ఏమీ లేవు, కానీ నా హృదయం మాత్రం నీకే అంకితం అని నమస్కరించాడు. ఆ రాత్రి రామయ్యకి ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీ సీతారాములు దర్శనమిచ్చారు. శ్రీరాముడు ఇలా అన్నాడు: రామయ్య, నీ భక్తి నన్ను ఎంతో ఆనందపరిచింది. నీ కష్టాలు ఇక తొలగిపోతాయి అని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల తర్వాత రామయ్య జీవితంలో నిజంగానే అద్భుతాలు జరిగాయి. పంటలు బాగా పండాయి, ఆరోగ్యం కూడా బాగయింది, పేదరికం కూడా తగ్గిపోయింది. అప్పుడు రామయ్యకు అర్థమైంది, భక్తితో చేసిన శ్రీరామ నవమి పూజ ఎంత మహిమైనదో. శ్రీరామనవమి రోజున చేయవలసినవి. భక్తులారా, ఈరోజు మీరు కూడా ఈ పనులు చేస్తే చాలా మంచిది. ఉదయం స్నానం చేసి శ్రీరాముడికి పూజ చేయండి. పానకం మరియు వడపప్పు నైవేద్యం పెట్టండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామజపం చేయండి. రామాయణాన్ని చదవండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఇలా చేస్తే శ్రీరాముడి అనుగ్రహం సదా మీపై ఉంటుంది. భక్తులారా, శ్రీరామనవమి రోజు భక్తితో ఒక చిన్న పూజ చేసినా సరే శ్రీరాముడి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. మనమందరం ఇలా చెప్పుకుందాం: జై శ్రీరామ్, జై శ్రీరామ భక్త వీరాంజనేయ.